స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ మాట్లాడిన వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది. ఆయన ఒక సందర్భంలో నా మీద కేసులన్నీ రుజువైతే ఏం చేయడానికైనా సిద్ధం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధం అనే స్టేట్మెంట్ చేస్తున్న సందర్భంలోనే నేను లోకల్, ఇక్కడ నేను దలుచుకుంటే ఎవరు తిరగలేరు, మీ బాసులు కూడా ఈ గల్లీ దాటలేరు, ఇంటికి పోలేనటువంటి స్టేట్మెంట్ చేశారు. ప్రస్తుతం మాట్లాడదాం ఇదే అంశం పైన. రావుల శ్రీధర్ రెడ్డి ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, జూబ్లీస్ నియోజకవర్గానికి సంబంధించి. నవీన్ యాదవ్ మీ పార్టీ నాయకుడిని కూడా డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. మీ బాస్ కూడా అంటే మీ కేటీఆర్ గల్లీ దాటలేడు, ఇంటికి పోలేడు అని మెచ్యూర్ టాక్ అండి. ఎవరు పట్టించుకుంటారు అవన్నీ? ఇవన్నీ పక్కవే మాడుకోవాలా. ఇవాళ పార్టీలుగా అక్కడ ప్రజల వెళ్తాం, ఎవరి వాదన వాళ్ళకి వినిపిస్తాం. 10 ఏళ్ళు కేసీఆర్ గారి పాలనలో మేము ఏం చేసినామో ప్రజలకు చెప్తాం. వాళ్ళు ఏం చేసినారో 2 సంవత్సరాల్లో వాళ్ళు చెప్పి ఓట్లాడుకోవాలి. కానీ ఈ తరహా మాటలకు, ఈ తరహా వ్యవహారాలకు జూబ్లీస్లోనే కాదు ఎక్కడ స్థానం లేదు. ఇట్లాంటి మాటలకు భయపడ్డోళ్ళు ఎవరు ఉంటారండి? వాళ్ళ యొక్క భ్రమ అది. పిచ్చి మాటలు, అటువంటి మాటలు అభ్యర్థి మాట్లాడాలని తెలియడం అనేది మంచి పద్ధతి కాదు. నేను లోకల్ ఇక్కడే, నా ఇల్లు ఇక్కడే అనేటువంటి స్టేట్మెంట్ ఎట్లా? ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ప్రచారానికి వస్తున్నాడు లోకల. ఆడ ప్రచారానికి వచ్చినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ లోకల. మరి ఆయన ఒక్కడే లోకల్ ఉండి అడుక్కోవాలి కదా ఓట్లు. మరి 4 లోకల్ అందరూ వచ్చింది అడగాలి ఓట్లు. అది ఇమ్మెచ్యూరిటీ, అపరిణితి. అక్కడ జూబ్లీస్లో ఎన్నిక జరుగుతుంది, ఆయా పార్టీలు వాళ్ళ అభ్యర్థులను నిర్ణయిస్తారు. లోకల్, నాన్ లోకల్ అయితే ఏం తేడా ఉంటుందా? రాజ్యాంగం తేడా ఉంటుందా? రేపొద్దున శాసనసభ్యుడు వారి విధులు నిర్వర్తించాలంటే అక్కడ ఇల్లున్న వాళ్ళైతే ఒకలాగా, పక్కగా ఉన్న వాళ్ళైతే ఒకలాగా చేస్తారా? మరి రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ హైదరాబాద్కు చెందిన వాళ్ళు ఉండాలా, మంత్రులు హైదరాబాద్ ఉండాలా? ఇవన్నీ పిచ్చి మాటలు, అర్థం లేని మాటలు, తెలివి తక్కువ మాటలు. ఎంత తక్కువ మాట్లాడితే వాళ్ళకి అంత మంచిది. లేకపోతే ప్రజలు 11వ తారీఖు చూపిస్తారు సినిమా ఏందని. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది జూబ్లీహిల్స్లో, అందుకే నా పైన కేసులు ఉన్నట్టు, రౌడీ షీట్ ఉన్నట్టు, నేను ఏదో గతంలో బెదిరింపులకు పాల్పడినట్టు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది, పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తుంది కావాలని అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. అందులో బాగానే ఈ కామెంట్ చేసినట్టుగా చెప్తున్నారు. నేను తలుచుకుంటే గల్లీ మీ ఇంటికి కూడా పోలేరు అనేటువంటి మాట. ఇట్లాంటి మాటలు మస్తుగా చూసినాం. ఈ అన్నిటితో ఏం అయ్యేది లేదు, వాళ్ళతో ఊదుగాలేదు లేదు, పీరు లేసేది లేదు. ఎందుకు అనవసరంగా పిచ్చి మాటలు మాట్లాడాలి నాకు అర్థం కాదు. నేనేమంటున్నా అంటే ఎన్నికలాగా ఎదుర్కోవాలి. ఇప్పుడు అక్కడేదో మా నాయకులను ఏదో వాళ్ళని రెచ్చగొడితే జాగ్రత్త బొమ్మని చెప్పిన దానికి కూడా కేసు పెట్టినారు. కేసులు పెడుతుంది కాంగ్రెస్ పార్టీ వల్ల, మా వల్ల అర్థం చేసుకోవాలి కదా. కాబట్టి నేనేమంటున్నా చాలా క్లియర్, ఇటువంటి దౌర్జన్యపరమైనటువంటి బెదిరింపుతో కూడుకున్న మాటలకు ప్రచారంలో వాల్యూ ఉండదు. ప్రజలన్నీ గమనిస్తారు. నిప్పులేందే పొగరాదు. గతంలో ఏమైనా కేసులు ఉంటే ఆ కేసుల గురించి మాట్లాడి ఉండొచ్చు. మేము మాట్లాడొద్దా? మీరు మాట్లాడతలేరా? అడగోలు మాటలు మాట్లాడతారా మీ నాయకులు? కాబట్టి వీళ్ళు వస్తే చూస్తాం, వాళ్ళు వస్తే చూస్తాం, ఇవన్నీ మస్తు చూసినాం నడవై. అంటే చిన్న శ్రీశైలం యాదవ్ బైండ్ ఓవర్ కాలేదు, కానీ ప్రచారం చేసింది బీఆర్ఎస్ఏ, బైండ్ ఓవర్ అయినట్టుగా నా మీద కేసులు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు, మా కుటుంబ సభ్యులకు సంబంధించిన అంశాలను తెస్తున్నారు అనేటువంటి వాళ్ళు చెప్తున్నారు. నిజంగా బీఆర్ఎస్ ఉందా దీని వెనకాల ప్రచారం చేస్తుందా? నాకు అర్థం కాదండి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి గతంలో వైలేషన్స్ ఉంటే బైండ్ ఓవర్ చేసి ఉండొచ్చు. మీ టీవీలో చూసినా, నేను అన్ని టీవీలలో చూసినా. మేమేమైనా అన్ని టీవీలకు వార్తలు పంపించేటోళ్ళమా? కాబట్టి ఉన్నదే చెప్తారు కదా, లేని విషయాలు అయితే చెప్పరు కదా. కాబట్టి అది వాళ్ళ వాదన ఏమైనా ఉండనివ్వండి. నేను చెప్పేది ఏంటంటే, ఒక ప్రజాస్వామ్యమైన పద్ధతిలో ఎలక్షన్స్ జరగాలని కోరుకుంటాం. రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీగా 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపినటువంటి పార్టీగా ఒక పద్ధతైన వ్యవహారంలో మేము నడిపిస్తాము. ఇక వాళ్ళు బెదిరింపులు, ఇంకో ధోరణిలో వాళ్ళు ఉంటే, నేను చెప్తున్నా కదా, ఫర్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ దెమ్ పబ్లిక్ రేపొద్దున సమాధానం చెప్తారు. ఎట్లా ఉంది గ్రౌండ్లో నిజంగా ఒరిజినల్గా? మేమే గెలుస్తున్నామని వాళ్ళు చెప్తారు, మా వైపు ఉందని మీరు చెప్తారు. ఇద్దరు కాదు మాకు కానీ బీజేపీ చెప్తా ఉంది. సిచ్యువేషన్ ఎట్లా ఉంది గ్రౌండ్? బీజేపీ రేస్లో ఉందని నేను అనుకోవట్లేదు. ప్రధానమైన పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్యలో ఉంటుంది. మీరు ప్రచార సరళి మీరు చూసినారు, గ్రౌండ్కు మీరు వేయించినారు. బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. కరెక్ట్. రావుల శ్రీధర్ రెడ్డి, జూబ్లీస్కి సంబంధించినటువంటి నాయకులు, నవీన్ యాదవ్ చేసినటువంటి కామెంట్స్ ఈ కరెక్ట్గా లేవు. గ్రౌండ్లో ఎవరైనా పోవచ్చు. మరి రేవంత్ రెడ్డి లోకల, పొన్నం ప్రభాకర్, అక్కడ వివేక్ మంత్రులు ప్రచారం చేస్తారు, వాళ్ళు లోకల, ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు. ఇట్లాంటి దానికి జనాలు రియాక్ట్ కాకపోవచ్చు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఆయన మీద గతంలో కేసులుంటే జరుగుండొచ్చు ప్రచారం, దాని వెనుక బీఆర్ఎస్ సంబంధం లేనటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్.
సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.